ఇవన్నీ డైవర్ట్ చేయడానికి 6 గ్యారెంటీలు 420 హామీల గురించి ప్రజల్లో చర్చ జరగకుండా ఉండడానికి జంజీలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ మీద వ్యతిరేకత ఉన్నారు. ఈ 6 గ్యారెంటీ విషయంలో మాకు ఉద్యోగాలు వస్తలు, నిరుద్యోగ వృద్ధిస్తలేరు. మాకు ఇదే నరేంద్ర మోడీ గారు 12 లక్షల రోజుగారు మేళా పేరుతో 12 లక్షల మందికి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగాలు ఇచ్చారు, డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఆర్డర్ ఇస్తున్నారని చెప్పి ఇలా జంజీలందరూ ఆలోచిస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఏం చేస్తారంటే 21 ఏళ్లకే యువత చట్టసభలకు వచ్చే విధంగా తీర్మానం చేస్తారు. దాన్ని ఎవరు వద్దంటున్నారు? నేను ఏమంటున్నాను, కాంగ్రెస్ పార్టీకి ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటే నెక్స్ట్ ఎలక్షన్లో 21 సంవత్సరాలు వాళ్ళకే టికెట్ లేదు, వాళ్ళకే మంత్రి పదవులు ఇబ్బంది లేదు, చాలా మంచిది. ఇంకా ఎక్కువ ప్రేమ ఉంటే ఇప్పుడే ఒక 10 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయించురి, 21 జంజీలకు టికెట్ లేదు, వాళ్ళ మంత్రి పదవులు ఇప్పుడే వెంటనే. మీకు వాళ్ళకి ప్రేమ ఉంటే వెంటనే 10 మంది ఎమ్మెల్యేలను ఒప్పించి రాజీనామా చేయించి గెలిపించి వాళ్ళ మంత్రి పదవులు ఇర్రి. నేనేమంటున్నా అంటే యువతకు అప్పీల్ చేస్తున్నాను, రాజకీయ పార్టీలు మాట్లాడే ఇటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులు మాట్లాడేటువంటి మాటల వెనుక ఉన్న అర్థాన్ని గుర్తించండి, వాళ్ళ మోసాన్ని గుర్తించండి, మోసపూరితమైన మాటలు గుర్తించండి. అవి గుర్తించినంత వరకు మీరు మోసపోతూనే ఉంటారు. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నా, రేషన్ కార్డుల విషయంలో కానీ 2222A విషయంలో కానీ వాస్తవాలను ప్రజలకు వివరించాలి. వాళ్ళ ఇంద్రమ్మ ఇండ్ల విషయంలో ఢిల్లీ పోతారు, ఢిల్లీ పోయి ఆ సంబంధిత మంత్రిని ఇన్వైట్ చేస్తారు. ఏమని అడుగు ఏం చెప్తారంటే, సార్ ప్రధానమంత్రి ఆవాస్ యోజన ఇండ్లు మేము కట్టిస్తున్నాం సార్, దాని ప్రారంభోత్సవాన్ని రండి సార్ ఆడైపోస్తారు. అక్కడనే ప్రధానమంత్రి ఆవాస్ యోజన చెప్తారు, లెటర్ ఇస్తారు. ఆడ వీడికి ఏమంటారు, ఇంద్రమ్మ అంటారు. అక్కడనే ప్రధానమంత్రి ఆవాస్ పైసలు చంపుతారాడ, ఇదేమో ఇంద్రమ్మ అంటారు. ఆయన డబుల్ బెడ్రూమ్ ఒక్క ఇల్లు ఇవ్వలే, వీళ్ళు ఇంద్రమ్మ ఒక్క ఇల్లు ఇస్తలేరు. కాబట్టి అన్ని విషయాల్లో తెలంగాణ సమాజం జాగ్రత్త వహించాలని చెప్పి, అలర్ట్గా ఉండాలని చెప్పి కోరుతూ, ఇవన్నిటికీ పరిష్కారం తెలంగాణ రాష్ట్రంలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. ఒక్కసారి భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వండి. మన దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎక్కడ అవినీతి తావు లేకుండా పాలన తీస్తున్నది. తెలంగాణ రాష్ట్రానికి 12 సంవత్సరాల్లో 13 లక్షల కోట్ల రూపాయలను మేము తెలంగాణ రాష్ట్రానికి ఇచ్చినాం. కేవలం నేషనల్ హైవేస్, రీజనల్ రింగ్ రోడ్తో పాటు నేషనల్ హైవేస్కు 1,74,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినాం మేము 12 సంవత్సరాలు. వాళ్ళ బుల్లెట్ ట్రైన్ కారిడార్ కోసము ఇంకా 1,50,000 కోట్లు ఖర్చు పెట్టడానికి సిద్ధంగా ఉన్నాం. 36,000 కోట్ల రూపాయలు రైల్వేస్ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాం. ఇంకా 84,000 కోట్ల రూపాయలను అంచనాలు తయారు చేసి దాదాపు 33 ప్రాజెక్టులను ప్రారంభించడానికి ప్రయత్నం చేస్తున్నాం మేము. ఇన్ని చేస్తుంటే కూడా దాన్ని గుర్తించకుండా 24 గంటలు నరేంద్ర మోడీ గారిని కేంద్ర ప్రభుత్వం తిట్టడంలోనే కాంగ్రెస్ పార్టీ బిజీ ఉంది. కానీ పద్ధతి మార్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తాం. చేస్తాం, మా రామచంద్రరావుతో మాట్లాడి రాష్ట్ర అధ్యక్షుడు అనుమతి తీసుకొని తప్పకుండా చేస్తాం. ఇప్పుడు పెట్టివాడు అంటున్నాం మేము, ఇప్పుడు ముద్రించి కాబట్టి ఎందుకు పెడతలేదు అంటున్నాం మేము. తెలంగాణ ఎంబులం పెడితే అయిపోయా, ఏ ముఖ్యమంత్రి మారినా మంత్రి మారినా పర్మనెంట్ ఉంటుంది. అది ఇప్పుడు పెట్టింది కాబట్టి అంటున్నాను నేను. మరి బియ్యం వద్ద రాయమని, మరి మాకు పైసలు వద్ద బియ్యం వద్ద రాయమని చెప్పుకుంటారు. వాళ్ళు అందరూ వాగ్దానం చేసినట్టు నేను ఈ మన ఇస్తస్తుంది కావచ్చు, చూద్దాం. ఇప్పుడు ఇస్తుంది కావచ్చు, ఇప్పుడు
ఓ 10 మంది మంత్రులు రాజీనామా ఎమ్మెల్యే రాజీనామా చేయమని చెప్పు. కాంగ్రెస్ పార్టీ నువ్వేనా ఓవర్ చేయాలి, కాంగ్రెస్ పార్టీ వస్తాను నీకే డౌట్ ఉన్నది, నువ్వేనా ఓవర్ చేయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందా మళ్ళీ.